son celebrating 20 years of excellence in education. Madhu, Madhu, please too much. Nanu aapadu prayathinchadu. You are a cheat. You have cheated me. You have promised me and you నేను చేసే ప్రామిస్ పాపని ఇస్తాను. పాపని తెస్తానా కానీ ఇస్తానా లేదు. No, I want my kids again. జరిగిందంతా వివరంగా చెప్పి తన్ని క్షమించమని అందరికీ చెప్పమంటూ నా ఊళ్ళోనే కళ్ళు మూశారు ఫాదర్. మిస్టర్ మాధవ్, ఇప్పుడు నా దగ్గర బంటి బర్త్ సర్టిఫికెట్ లేదు, సాక్ష్యాలు లేవు, మేరీ ఆ బిడ్డకు తల్లని చెప్పే ఆధారం ఏదీ లేదు. ఇప్పుడు మీరు బంటిని నాకు ఇవ్వనంటే నేను చేయగలిగింది ఏదీ లేదు. ఓ చదువుకున్న వ్యక్తి, ఓ సంస్కారవంతుడిగా కేవలం హ్యూమన్ కన్సిడరేషన్ మీద మీరు బంటిని నాకిస్తే నా భార్యను బ్రతికించిన వారు అవుతారు. బంటిని ఆవిడకి అప్పు చెప్తే ఆవిడ ఆరోగ్యం బాగుపడుతుంది ఏమిటి నమ్మకం? ఆ నమ్మకం నాకుంది మాధవ్. మీకు తెలియకుండా బంటిని ఓసారి ఫోటో తీసి ఆ ఫోటోని మేరీకి చూపించాను. బిడ్డను చూసుకున్న మేరీ మొహంలో ఎంతో తృప్తి కనిపించింది నాకు. మిస్టర్ మాధవ్, నాకు నా భార్య కావాలి, నా మేరీ నాకు కావాలి. నా మీరు బ్రతకాలంటే మీరు బంటిని నాకు ఇవ్వాలి. మీ కాళ్ళు పట్టుకొని బ్రతపడాలి సార్. జీవితం అంతా మీకు రుణపడి ఉంటాను. ప్లీజ్. మీ ఇద్దరి కోపం కదూ? ఏమిటి ఇద్దరు గూడు పుటాన్ని చేసి మూతులు ముడుచు కూర్చున్నారా? బంటి అక్క మాట్లాడవా? అన్నా సార్, హలో, నువ్వు కూడా మాట్లాడవా? సరే, మీ ఇద్దరిలో నాతో ఎవరు ముందు మాట్లాడితే వాళ్ళకి మంచి ప్రజెంటేషన్ ఇస్తాను. డాడీ డాడీ ముందు నేనే మాట్లాడేశాడు. వెరీ గుడ్. అమ్మ ఊడిపోయిందిరా నాన్న. ఏమిటండి ఇది? సాయంత్రం పెందరాడే మా ఇద్దరిని బయటికి తీసుకెళ్తానన్నారు. ఎప్పుడో 6 గంటల నుంచి డ్రెస్ చేసుకుని మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. డాడీ మమ్మీ ఇప్పుడు మాట్లాడింది కానీ ఫస్ట్ నేనే కదా. అవునరా, అందుకే నీకు ప్రెజెంటేషన్. ఏం ప్రెజెంట్? రేపు నిన్ను మాత్రం బయటికి తీసుకెళ్తున్నాను. అదేం కుదరదు, నేను కూడా వస్తాను. నథింగ్ డూయింగ్ సార్. పందెం ప్రకారం ముందు మాట్లాడిన వాళ్ళని మాత్రమే బయటికి తీసుకెళ్తా. పాప జాగ్రత్త. అలాగే. సరిగ్గా సరిగ్గా కూర్చో. అమ్మా వెళ్ళొస్తాను. వెళ్ళి త్వరగా వచ్చేయాలి. పేదరాజ్ పెద్దమ్మ వచ్చే వరకు నేను అన్నం తినకుండా ఎదురు చూస్తూ కూర్చుంటాను. అలాగే. టాటా. హాయ్ డార్లింగ్. హలో మధు. హలో. స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ అంకల్. రండి. అయ్యయ్యో, విమానాన్ని రైలు గేట్ దగ్గర ఆపారేమిటి? బస్సు వచ్చి గుద్దేదు ఏమిటో పిచ్చిలాకం. గుడ్ మార్నింగ్. ఫాదర్ పాకెట్ మనీ. మేరీ, ఎవరొచ్చారో చూడు. నేను చూడను. ప్లీజ్ మేరీ, నా మాట విను. ఒక్కసారి చూడు ఎవరొచ్చారు. చేతి చేతి. మేరీ, రిచర్డ్స్, ఐఎమ్ సారీ, మేము వెళ్తున్నాం. నో నో సార్, ప్లీజ్ నా కోసం ఒక్క 2 నిమిషాలు. దట్స్ ఆల్. రిచర్డ్స్, నా మాట ప్రకారం పాపం తీసుకొచ్చాను. నీ మాట నువ్వు నిలబెట్టుకోవాలి. మమ్మల్ని వెళ్ళి. ఓకే సార్, వెళ్ళిపోతారండి. జస్ట్ 2 minutes. దట్స్ ఆల్. బంటి, మేరీ, మేరీ, ఎవరొచ్చారో చూడు. ఒక్కసారి చూడు, సరిగ్గా చూడు మేరీ. పాప
ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ మేరీ ప్లీజ్ కంట్రోల్ చేస్తాను ప్లీజ్ ఆగండి మధు మధు ప్లీజ్ టూ మచ్ నన్ను ఆపడానికి ప్రయత్నించొద్దు. యు ఆర్ చీట్ యు హావ్ చీటెడ్ మీ యు హావ్ ప్రామిస్డ్ మీ అండ్ ఇవి నేను చేసే ప్రామిస్. పాపనిస్తాను పాపం తెస్తానా కానీ ఇస్తానా లేదు. నో ఐ వాంట్ మై కిడ్ రిటర్న్ అంటే అలాగే అదే నేను భరించలేను. రిటర్న్! ఐఎమ్ సారీ చాలా ఫూలిష్ గా ప్రవర్తించాను ఎక్స్క్యూజ్ మీ ఊరుకోమ్మా ఊరుకో. డాడీ టీ తాగట్లేదే? తాగుతానమ్మా. డాడీ ఇందాక మనం వెళ్ళామే ఆ అమ్మాయి పిచ్చిదా? అలా నీకెవరు చెప్పారు? అదే కదమ్మా, ఆవిడ నా ఫ్రెండ్ భార్య. ఒంట్లో బాగుండకపోతే ఆసుపత్రిలో చేర్చారు. మరి అలా గొలుసులతో కట్టేశాడు ఎందుకో? పారిపోతున్నానా? పారిపోవడం అంటే అది ఆవిడికి నీలాంటి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. అందుకోసమని రాత్రిపూట పిల్లల్ని చూడ్డానికి వెళ్ళి అక్కడ తప్పిపోతుందేమోనని అలా కట్టేశారనమాట. చూడమ్మా, నేను ఫోన్ చేసి వస్తాను, నువ్వు తింటూ ఉండు. హలో అరుణా, నేనే. ఏం లేదు, వర్క్ సైట్లో పనిచేసే ఓ అమ్మాయికి ఒంట్లో బాగుండలేదని ఆసుపత్రిలో చేర్చారు. మేము చూడడానికి వెళ్ళాం. బంటి కూడా మాతో వచ్చింది. వస్తే అబ్బే ఏం లేదు, ఆ అమ్మాయి కాస్త పిచ్చి. ఏం చేసింది? బంటిని కావలించుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుందంటే. అసలు అలాంటి చోటుకు దాన్నెందుకు తీసుకెళ్లారండి? బంటి భయపడి. అదేం లేదు, బంటి ఇంటికి వచ్చాక ఆ పిచ్చి మనిషి గురించి మాట్లాడుతుంటే నువ్వేదో కథలు చెప్పు, కబుర్లు చెప్పు. బంటి ఆ విషయం. సరే, ఆ విషయం నేను చూసుకుంటాను. మీరు బంటిని తీసుకుని త్వరగా ఇంటికి వచ్చేయండి. ఆహా, అలాగా. అంటే గొడవ భోజనానికి ముందే జరిగిందన్నమాట. అప్పటికి మీరు భోంచేశారా లేదా? అంటే మిమ్మల్ని కొట్టిన వాడు భోంచేశాడన్నమాట. అందుకే అంత బలంగా కొట్టగలిగాడు. లాయర్ గారు ఉన్నారా? ఉన్నారు సార్, ఇప్పుడే టిఫిన్ చేసి కూర్చున్నారు. సరే సరే, రేపు మీరు టిఫిన్ చేసి బయలుదేరండి. భోజనం వేళ వరకు మాట్లాడుకోవచ్చు. హలో మధు గారు, రండి రండి. వచ్చేసారా? నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏది, బంటి గురించేనా? అవును, నేను ఇప్పుడే రిచర్డ్స్ భార్యని చూసి వస్తున్నాను. ఆవిడ భోంచేసిందా? కొంచెం సీరియస్గా వినండి. నేను బంటి ఆవిడని చూడడానికి వెళ్ళాం. బంటిని చూడగానే ఆవిడలో వచ్చిన మార్పు చూస్తే రిచర్డ్స్ చెప్పేది నిజం అనిపిస్తుంది. రిచర్డ్స్ చెప్పేది నిజమైనా, అలెక్స్ చెప్పింది అబద్ధమైనా, మీరు మాత్రం ఆ పిల్లని మీ దగ్గర ఉంచుకోండి. ఆ అమ్మాయి మీ ఆవిడకి బాగా దగ్గరైంది కదా? అవును నిజమే. నిజమేమిటండి, మీరు ఆ పిల్లని రిచర్డ్స్ చెప్పినట్లయితే మీ భార్య తలడిల్లిపోదు. అందుచేత మీరు పెళ్లి భోజనం చేసిన వాళ్ళగా హాయిగా గురిపెట్టి నిద్రపోండి. అంతే, దట్స్ ఆల్. వెళ్ళండి వెళ్ళండి. కానీ ఎందుకు ఆవిడని చూస్తే ఓకే. రే వినాయకం, వస్తున్నానండి. ఝన్ 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 తెలుగు వన్